లాస్ట్ టైం మేము ఇష్యూ అంటే దేనికోసం స్ట్రైక్ అయిందంటే లాస్ట్ టైం కాలేజ్లో కొన్ని ఇష్యూస్ ఉండే, దానికోసం మేము స్ట్రైక్ చేసినాం. సాఫ్ట్వేర్ ప్రాబ్లం అని చెప్పేసి మెమోస్లో ప్రింటింగ్ మిస్టేక్ అయింది. దాని గురించి సాఫ్ట్వేర్ వల్ల చాలామంది చిన్న సాఫ్ట్వేరే కావచ్చు, అదే చిన్న సాఫ్ట్వేర్ వల్ల ఇక్కడ పిల్లల జీవితాలు ఖరాబ్ అవుతున్నాయని చెప్పి దాని గురించి ప్రొటెస్ట్ అయింది. దాంతోపాటు నాణ్యమైన విద్య అందించాలని చెప్పి ఎగ్జామినేషన్ బ్రాంచ్ని ప్రాపర్గా కండక్ట్ చేయాలని చెప్పి మేము ప్రొటెస్ట్ చేసినాం దాని గురించి. అయితే దానివల్ల సార్ వన్ మోర్ థింగ్ సార్, మీరు ఏమైతే చెప్పిర్రో అది ఒక రిటర్న్ స్టేట్మెంట్లో మాకు ఇవ్వండి. మేము హాల్ టికెట్ తీసుకుని ఎగ్జామ్ రాస్తే ఒక 5-10 మంది స్టూడెంట్స్ ఏమైనా అంటే ఆయన ఎగ్జామ్కి రాలేడు, యాబ్సెంట్ అని చెప్పేసి పడ్డాయి. రాని వాళ్ళు ఎవరైతే హాల్ టికెట్ తీసుకుని రాని వాళ్ళు ఉంటారు ఇష్టమా, వాళ్ళు ఎగ్జామ్కి వచ్చి ప్రెసెంట్ అయినా మళ్ళీ పాస్ అని వచ్చి వాళ్ళు ఇట్లాంటి లిటిగేషన్స్ వల్ల ఇప్పుడు ఒక ఎవరైనా అమ్మాయిలు ఉంటారు డెలికేటర్ తోటి వాళ్ళు ఒకటేసారి చూసినాం ఏమవుతుంటే రాసిన కూడా ఫెయిల్ అయినా అని చెప్పేసి ఏమైనా చేసుకుంటే వాళ్ళకి బాధ్యత మేడం. ఇంకా సర్టిఫికేట్లు అమ్ముకున్న వాళ్ళ కోసము కొన్ని చేంజెస్ వల్ల ఇప్పుడున్న స్టూడెంట్స్ సఫర్ అవుతున్నారు. దానికోసం ఆ రోజు మీరు కూడా వచ్చారు, అన్న వాళ్ళు కూడా వచ్చారు అదే ధర్నా కోసము. దేనికోసం ఏంటంటే సర్టిఫికేట్లు అమ్ముకుర్రు, వాళ్ళు మంచిగా ఉర్రు, మీరు అమ్ముకోవడం వల్ల వాళ్ళు మంచిగా ఉర్రేమో, కానీ ఎవరైతే ఎగ్జామ్ రాసినో వాళ్ళు ఫెయిల్ అవుతుర్రు, వాళ్ళు ప్రాపర్గా ఫెయిల్ అవుతుర్రు, వెరిఫికేషన్ అయితే లేదు పేపర్లు, దానికోసం అని చెప్పి మేము మాట్లాడినాం. మేము ఇప్పుడు కూడా ఒకటే అడుగుతున్నాము, మాకు తక్షణమే ఎవరైతే తప్పు చేసినో మీకు తెలుసు, ఒకవేళ మేనేజ్మెంట్ ఉన్నా చేత కాకపోతే రిజైన్ చేయండి, అవసరం లేదు మాకు. మీరు చేత కాకపోతే రిజైన్ చేయండి. ఇంతమంది 1500 మంది విద్యార్థుల జీవితాల కంటే మీకు ఒక జీతం ఎక్కువ కాదని నేను అనుకుంటున్నా. మీకు అంత ఉంటే మీకు చేత కాదంటే మీరు వెళ్ళిపోండి కాలేజ్లోకి వెళ్ళి. ఎవరైతే క్వాలిఫై ఉన్న లెక్చరర్స్ కానీ క్వాలిఫై ఉన్న మేనేజ్మెంట్ తెచ్చే బాధ్యత మేము తీసుకుంటాం, మీరు కూడా తీసుకోండి. ఎందుకంటే మీకు చేత కాకపోతే రిజైన్ చేయండి. ఇప్పుడు మీరు ఎంత సిగ్గుచేటంటే కాలేజ్ మేనేజ్మెంట్ ఇది ఫస్ట్ టైం ఇప్పటివరకు మనం అన్ని న్యూస్లలో చూడవచ్చు, ఏ యూనివర్సిటీ సడన్గా ఇది డిక్లేర్ చేయలే మీ కాలేజ్ ఈ హిందీ మహావిద్యాలయ కాలేజ్ని తీసేస్తున్నామని చెప్పేసి, అంటే రద్దు చేస్తున్నామని సడన్గా డిక్లేర్. మాకు న్యూస్ చూసే వరకు తెలియదు, న్యూస్ చూస్తే ఒక్కొక్కరికి ఫ్యూజ్లు అవుట్ అయ్యి ఆ రోజు అందరికి ఫోన్స్ వస్తూనే ఉన్నాయి. ఇంకా రూరల్లో ఉన్న పేరెంట్స్ అయితే డిస్ట్రిక్ట్స్లో ఉన్న చాలామంది పేరెంట్స్ ఉంటారు, వాళ్ళు టెన్షన్ పడుతున్నారు. అరే అంతగానం ఆ పని చేసి మేము చేస్తే హాస్టల్లో దున్నపోతులాగా తింటూరు పంతురు, పోయి ఏ కాలేజ్లో జాయిన్ అయినారా తెలియదా, మేమంటే చదువుకోలేదు, మేము గార్డెన్ కాస్తున్నాం, మీరన్నా మంచిగా ఉండాలి కదా అని మేము చూసుకుంటున్నాం అనుకుంటే మీరేమో మీ స్థితి ఏమో ఇదా అని చెప్పి చాలా ఇబ్బంది కలిగించే విధంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ మేము ఒక్కటే డిమాండ్, మావి రెండు డిమాండ్లు. ఒకటి వచ్చేసి ఎవరైతే తప్పు చేసిరో వాళ్ళందరికీ శిక్ష పడాలి. ఇంకొకటి వచ్చేసి 2024 అంటే ఇప్పుడున్న ఫస్ట్ ఇయర్ వరకు అటానమస్ అని చెప్పి అదే అటానమస్ లాగా ఎగ్జామ్స్ జరగాలి. దాంతోపాటు మాకు మెమోస్ కూడా సేమ్ అదే కాలేజ్ ఇచ్చినట్టు ఇవ్వాలి అని చెప్పి మేము కోరుకుంటాం. వాళ్ళు ఏమంటారు అంటే మేము లీగల్ యాక్షన్ తీసుకుందాం ఏదైనా చేద్దామని అంటారు. ఇది వీళ్ళు చెప్తానే ఉర్రు, ఇది చెప్పేటోళ్ళు అయితే ఇంతసేపు లోపలికి పోయి దాచుకునేటోళ్ళు అయితే కాదు. అయితే నేను క్లియర్గా చెప్తాను, మీరే చూస్తుండొచ్చు, ఇంతసేపు లోపల వీళ్ళు ఏదో డ్యామేజ్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు అక్కడికి వచ్చి మాట్లాడారు. ఎందుకంటే సంపాదన మీద ఉన్న కార్పొరేట్ వ్యవస్థ ఎట్లుందంటే, సంపాదన మీద ప్రేమ విద్యార్థుల మీద ఉంటే ఇంతమంది విద్యార్థులు సూసైడ్ గారు, ఇంతమంది విద్యార్థులు చచ్చిపోరు, ఇప్పుడు ఇంత పెద్ద ఇష్యూ రాకుండే. దాని గురించే మేము తెలియాలని చెప్పి మేము పర్సనల్గా అప్పుడు వీసీ గారు లేరు, ఇన్ఛార్జ్ వీసీ ఉండే, మీకు అందరికి తెలిసిందే. రిజిస్టర్ దగ్గరికి వెళ్ళాము, అప్పుడున్న రిజిస్టరు, ఎగ్జామినేషన్ బ్రాంచ్లో ఉన్న ఎగ్జామినర్ దగ్గరికి వెళ్ళాము, అక్కడున్న సార్ వాళ్ళ శ్రీనివాస్ సార్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాము. సార్ ఈ పరిస్థితి ఇది, మా రిజల్ట్ ఆపేసారు. యాక్చువల్గా ఏమైందంటే మా రిజల్ట్ అంటే మేము ఒక 6 నెలలైనా మేము ఉంటాం, ఫైనల్ ఇయర్ వాళ్ళు అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, అది కావద్దు అని చెప్పి మేము మాట్లాడినప్పుడు మేము ఒకటే చెప్పినాం, ఏమనంటే సార్ ఇప్పుడు మా రిజల్ట్ ఆపండి ప్రాబ్లం లేదు, కానీ వెళ్ళే వాళ్ళ రిజల్ట్ ఇవ్వండి, మీ కాలేజ్ ఇది చేసింది అది చేసింది అంటే సార్ వాళ్ళు చేసిరేమో సార్, మీరు వాళ్ళకి ఎంత పనిష్మెంట్ అని ఇవ్వండి మేము ఒప్పుకుంటాం, కానీ ఇక్కడున్న ఆ రోజు కూడా మేము ఒకటే అన్నాం, అక్కడున్న స్టూడెంట్స్కి ఇబ్బంది కలిగించకుండా మీరు ఎలాంటి శిక్ష చేసినా ప్రాబ్లం లేదు, మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం. తప్పు చేసారు, మేము కూడా ఈ తప్పు చేసిన కాలేజ్లో చదువుతున్నాం, సిగ్గుపడుతున్నాం చెప్పాలంటే. ఎందుకంటే ఒక్కొక్కరు రోడ్డు మీద పడ్డారు, ఇప్పుడు వీళ్ళకి సమాధానం ఎవరు చెప్తారు? ఇప్పుడు సడన్గా మాకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వల్ల ప్రాబ్లం ఏమవుతుంది? అరే ఒక దగ్గర హిందీ మహావిద్యాలయ స్టూడెంట్ అని చెప్పినా ఇజ్జత్ పోతుంది. ఆ పరిస్థితిలో మేము ఉన్నాం. అట్లా కావద్దు అని చెప్పి మేము ఇప్పుడు వీసీ దగ్గరికి వెళ్ళి ఇదే విద్యార్థులతో అందరం కలిసి ర్యాలీ రూపంలో వెళ్ళి అక్కడ మేము వినతి పత్రం ఇవ్వాల్సిందిగా అనుకుంటున్నాం.